నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ అంటే పీఓకేలో చెలరేగిన అల్లర్లు ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాన నగరాలకు విస్తరించాయి. కరాచీ, ఇస్లామాబాద్లలో కూడా పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పీఓకే ప్రజలకు మద్దతుగా భారీ నిరసనలు మొదలయ్యాయి. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, విద్యుత్ ఛార్జీలు, పాక్ సైన్యం అణచివేతకు వ్యతిరేకంగా పీఓకేలో మొదలైన ఈ ఉద్యమం ఇప్పుడు బలూచ్ వంటి ఇతర అణచివేతకు గురైన వర్గాలను కూడా ఏకం చేస్తుంది. పీఓకే నిప్పు కరాచీ, ఇస్లామాబాద్లను ఎలా తాకింది? ఈ నిరసనలు పాక్ రాజకీయ స్థిరత్వంపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి? పాకిస్తాన్లో అంతర్గత సంక్షోభం తీవ్ర స్థాయికి చేరింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో రాజుకున్న ఆందోళనల సెగ ఇప్పుడు దయాది దేశంలోని ప్రధాన నగరాలైన కరాచీ, ఇస్లామాబాద్లకు వ్యాపించింది. నిత్యావసర వస్తువుల ధరలు, కరెంటు ఛార్జీల బాధలు, పాక్ సైన్యం అణచివేతకు వ్యతిరేకంగా పీఓకే ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ఇక ఈ ఆందోళనలు కేవలం పీఓకేకే పరిమితం కాలేదు. పీఓకే ప్రజలకు సంఘీభావంగా కరాచీ వీధుల్లో బలూచ్ కమ్యూనిటీ ప్రజలు భారీగా నిరసనలకు దిగారు. ఇస్లామాబాద్ లోను యువత, విద్యార్థులు పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. గో పాకిస్తాన్, గో బ్యాక్ అనే నినాదాలు, తమ హక్కుల కోసం చేసే పోరాటాలు ఇప్పుడు పాక్ ప్రభుత్వ నియంతృత్వానికి సవాల్ విసురుతున్నాయి. పీఓకే ప్రజలు అధిక పన్నులు, విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ ప్రాంత వనరులను పాకిస్తాన్ దోచుకుంటుందని, తమకు ఎలాంటి హక్కులు ఇవ్వటం లేదని వారు మండిపడుతున్నారు. అల్లర్లను అణచివేయడానికి పాక్ ప్రభుత్వం పోలీసులను, రేంజర్లను రంగంలోకి దించినా ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపిస్తున్న ఈ నిరసనలు పాక్ రాజకీయ స్థిరత్వానికి పెద్ద ముప్పుగా మారాయి.